వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడిన లేఖన భాగంలో మనం ఆరాధన చేసే దేవుడు మేలు చేసే దేవుడు. ఆ మేలు కలుగ చేసే దేవుడు ఆయన తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆ మేలులను దాచి ఉంచాడు, మేలులను మన కొరకు సిద్ధపరిచాడు. అయితే దేవుడు సిద్ధపరిచిన మేలును, దేవుడు దాచి ఉంచిన మేలును మనం అనుభవించాలి అని అంటే, మనం పొందుకోవాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు భయముతో కూడిన భక్తిని చేస్తారో వారి కొరకు దేవుడు మేలును సిద్ధపరిచాడు. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి అని అన్నారు. నిజమే, ఆయన ఆరాధించేవారు, ఆయన్ని సేవించేవారు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళేవారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలులు అనేకం ఉన్నాయి. ఈ శ్రేష్టమైన సమయంలో ఒకటి రెండు మేలులను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా ఇశ్రాయేలీల ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నారు. వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలగాలంటే నా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అన్నారు. భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలేమిటి అని అడిగితే క్షేమము. నిజంగా ఈ భూలోకంలో ఎక్కడ చూచినా క్షేమము లేని దినాలు. ఇంట్లో ఉన్న క్షేమం కనబడడం లేదు, వీధిలోకి వెళ్ళినా క్షేమం కనబడడం లేదు, సమాజంలోకి వెళ్ళినా క్షేమం కనబడడం లేదు. ఎక్కడ చూచినను క్షేమము లేని దినాలలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 యవనస్తులు అరణ్యంలో పడి వెళుతున్నారట. ఆ వెళుతున్న వారు అనుకుంటున్నారు, మనం రోడ్డమ్మటి ప్రయాణం చేసి వాహనంలో వెళితే యాక్సిడెంట్లు అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఈ అడవిలో గుండా వెళుతున్నాం, ఏ ప్రమాదం ఉండదు, క్షేమంగా వెళ్ళిపోతాం అని మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఆ వెళ్ళే వారికి ఎలుగుబంటి ఎదురొచ్చిందట. వెంటనే భయపడిపోయారు. ఇప్పుడే అనుకున్నాం క్షేమంగా వెళ్తామని, ఎలుగుబంటి వస్తుందని కంగారు పడుతున్నారు. ఈ లోపల ఆ ఇద్దరిలో ఒకడు అన్నాడు, ఎందుకురా కంగారు, ఈ అడవి నిండా చెట్లే ఉన్నాయి కదా, నేను ఒక చెట్టు ఎక్కుతాను, నువ్వు చెట్టు ఎక్కు, ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు దిగి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోదామని అన్నాడు. రెండోవాడు అన్నాడు, నీకు చెట్టు ఎక్కడం వచ్చు, నువ్వు ఎక్కుతావు, నాకు ఎక్కడం రాదు అని అన్నాడు. ఈ లోపల కొంచెం దూరంగా ఓ చిన్న గుహ కనబడిందట. నువ్వు వెళ్ళి ఆ గుహలో దాక్కో, నేను చెట్టు ఎక్కుతాను, నేను రమ్మన్నా దాకా రావద్దు అని చెప్పాడు ఈ మొదటివాడు. రెండోవాడు ఆ గుహలోకి వెళ్ళాడు. మొదటివాడు చెట్టు ఎక్కాడు. అప్పుడు మొదటోడు అనుకుంటున్నాడు, నేను చెట్టు మీద ఉన్నాను, మా వాడు గుహలో ఉన్నాడు,
ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత నేను చెట్టు దిగి వచ్చేస్తాను, మా వాడిని పిలుస్తాను, క్షేమంగా వెళ్ళిపోతామని అనుకున్నాడు. ఎలుగుబంటి వచ్చేస్తుంది. ఇలా అనుకుంటూనే ఉన్నాడు. గుహలోకి వెళ్ళిన వాడు కాస్త బయటకు వచ్చాడు. చెట్టు మీద ఉన్నవాడు కంగారు వచ్చేస్తుంది. రే లోపలికి వెళ్ళరా, ఎలుగుబంటి చూస్తే చంపేస్తుంది అని కేకలేస్తున్నాడు. ఈ ఎలుగుబంటిని చూచి ఆడు మరలా లోపలికి వెళ్ళాడులే, పర్లేదు అనుకుంటున్నాడు ఈ మొదటోడు చెట్టు మీద ఉన్నవాడు. ఈ గుహలోకి వెళ్ళినోడు మరలా బయటకు వచ్చాడు. వీడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో చెట్టు మీద ఉన్నవాడు కోపం వచ్చేస్తుంది. లోపల కాసేపు కూడా వీడు ఉండలేకపోతున్నాడు. లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు. ఎలుగుబంటి చూస్తే చంపేస్తుంది. వీడికి బొత్తుగా భయం లేనట్టుందని కంగారు పడుతున్నాడు. ఈ లోపల మరలా లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఎలుగుబంటి అని చూడకుండా వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెట్టు దిగి వస్తున్నాడు. ఈ లోపు గుహలో ఉన్నవాడు మరలా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి జాయిగా నడుచుకుంటూ వస్తున్నాడు. చెట్టు ఎక్కినాడు కోపం వచ్చి అన్నాడు, ఎరా లోపల ఉండరా, నేను పిలుస్తానన్నాను కదా, లోపలికి వెళ్తావు బయటకు వస్తావు, లోపలికి వెళ్తావు బయటకు వస్తావు, కాలు కుదురుగా ఉండట్లేదా అని అన్నాడు. ఈ రెండో వాడు ఆ గుహలోకి వెళ్ళినోడు అన్నాడు, నీకేంట్రా బంగారులాగా చెట్టు ఎక్కావు, ఆ ఎలుగుబంటి నుండి తప్పించుకోవాలని గుహలో దాక్కోవాలని నేను గుహలోకి వెళ్ళాను. గుహలో ఇంకో ఎలుగుబంటి ఉంది, అది కదులుతుంది, అది చంపేస్తుందేమోనని బయటకు వస్తున్నాను. ఈ బయటిదేమో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ నన్ను చూచి నా మీద పడుతుందోనని మరలా గుహలోకి వెళ్తున్నాను. గుహలోనూ నాకు క్షేమం లేదు, బయట నాకు క్షేమము లేదు అని అన్నాడు. నిజమే, ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడికి వెళితే ఏ వైరస్ అంటుకుంటుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా క్షేమము లేని దినాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్తున్నాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను మీకు క్షేమాన్ని ఇస్తాను. దేవుడు ఎలా క్షేమాన్ని ఇస్తాడు? వాక్యంలో రాయబడిన మాట 34వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు, అపాయము లేకుండా, ఏ తెగులు మనలను అంటకుండా, మన ప్రక్కన వేల మంది కూలిపోయినా ఏ కీడు మనకు రాకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుని దూతలు మనలను ఎత్తి పట్టుకుంటాయి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ భయభక్తులు కలిగిన యోబుకు క్షేమము కలుగు చేయుట కొరకు యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేశాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీ గృహాలకు కంచెను వేస్తాడు. దేవుడు మిమ్మలను భద్రపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచియుంచిన మేలు క్షేమము. మరి ఇంకొక మాటను చదువుదాం. 115వ కీర్తన 13వ వచనంలో రాయబడి ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దీవించబడాలంటే, వర్ధిల్లాలంటే దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేయాలి. భక్తులు ఆశీర్వదించబడటానికి ప్రధాన కారణం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి ఇంకొక మాటను చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు దీర్ఘాయువునిస్తాడు, ఆయుష్ను పొడిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు కలగాలంటే, సుఖజీవంతో గడిపే సంవత్సరాలు మనం అనుభవించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. హిజ్కియా రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుడు ఆయనకి ఆయుష్ను పొడిగించాడు, దీర్ఘాయువును కలుగజేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మేలులను అనుభవించండి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుడు మీకు, మీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయనట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, దీర్ఘాయువును దయచేయండి, క్షేమమును దయచేయండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించుటకు, ఆరాధించుటకు సహాయం దయచేయండి. అయ్యా, కుటుంబంలో క్షేమాభివృద్ధిని దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యము జరుగునుగాక. బలహీనులు స్వస్థత పొందుదురుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, మనశ్శాంతి కలుగునుగాక, ప్రతి కుటుంబానికి నెమ్మది కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను చేసి మీరు మహిమ పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నాకెన్నో మేలులు చేసితివి.